ఇవాళ అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రెష్గా మా చెట్టు కాసాయి అన్నమాట. ఇంకా అమ్మ కోసి ముక్కలు చేసి పెట్టి పంపించింది. ఇట్లా అయితే మార్నింగే ఉప్పేసి పెట్టాను. అంటే నైట్ చేసుకుందామని, అంటే నైట్ కల్లా అవి కొంచెం బాగా ఇలా చేదంతా వస్తాయని అమ్మ ముక్కలు కోసి ఉప్పేసి పెట్టేసింది. నేను ఇంకా ఈవినింగ్ అనమాట 7 అప్పుడైతే ఇంకా ఫ్రై చేస్తున్నాను. అవి అలా పిండేసి కొంచెం అలా పోపు పెట్టేసుకుంటే చేదు ఉండవు. అప్పటికప్పుడే చేసుకుంటే బాగా చేదు ఉంటాయి. నేనైతే కొద్దిగా ఆయిల్ తక్కువ వేసి బాగా క్రిస్పీ ఫ్రై చేస్తాను అనమాట. అంటే తింటుంటే ప్రతి ముద్దకి క్రిస్పీగా తగులుతుంది, చాలా బాగుంటుంది. ఈజీగా చేసేస్తాను నేను. కొంచెం ఆయిల్, కొద్దిగా వెల్లుల్లి వేసేసి ఇంకా ముక్కలు వేసి వేయించేసుకోవడమే. అంటే సిమ్లో పెట్టి మూత పెట్టి వేయించాలండి. బాగా విసుకొచ్చేలా వేయించుకోవాలన్నమాట. అంతలా వేయించుకోవాలి. అంటే ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇవి జస్ట్ 4 కాకరకాయస్ కాబట్టి త్వరగా అయిపోతాయి. మరి గిన్నె అయితే లేట్ అవుతాయి. ఇంకా వీటిలో సాల్ట్ ఏం అవసరం ఉండదు, నాకు తెలిసి. అవసరం పడితే వేసుకోవచ్చు, ఎందుకంటే పప్పుల పొడిలో కూడా ఉంటుంది. అండ్ మనం కాకరకాయ అంటే నానబెట్టేటప్పుడు వేస్తాం కదా, అది కూడా ముక్కలకి పడుతుంది. సో చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే లాస్ట్వి మాడిపోతాయి కాబట్టి కొంచెం అలా తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మూత పెట్టకుండా ఫ్రై చేశారంటే మాత్రం నల్లగా వస్తాయి, ఇలా ఎర్రగా రావన్నమాట. ఇలా ఎర్రగా వస్తేనే క్రిస్పీగా ఉంటుంది అండ్ చేదు కూడా ఉండదు. ఇంకా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పప్పులు పొడేసి కలిపేస్తే అయిపోయినట్టే. నేను ఇంత కష్టపడి చేస్తే మా ఆయన రియాక్షన్ ఎలా ఉందో చూడండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమంటే అసలు ఏమన్నాడు, నాకు దిమ్మ తిరిగింది అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి ఏం మాట్లాడతాడో. ఇంకా నేనైతే ఈ ఫ్రై చేసేటప్పుడు మా చిన్నోడి దగ్గర ఉన్నాడు అనమాట మా ఆయన. అంటే మా చిన్నోడిని పట్టుకుంటే నేను ఇంకా ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఏదో అరటికాయ ఏదో చేసినట్టు. సో చూడండి మా ఆయన రియాక్షను. టేస్ట్ బాగుంది. ఎలా ఉంది చెప్పాలి, ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు. ఎట్లా ఉంటుందో మీరే కామెంట్ చేయండి. ఏంది నేను చేస్తే వాళ్ళు కామెంట్ చేసేది ఏంది, నాకు అర్థం కాల. వాళ్ళ ఇళ్ళలో కూడా తెలుసు, వాళ్ళ ఇళ్ళలో మ్యారేజ్ అయిన వాళ్ళు. నీకు ఒకటి తెలుసా, కాకరకాయ ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు. కొంతమంది చేరుగా చేస్తారు, కొంతమంది అది ఎట్టనే చేయని మొగుళ్ళు ఏం చెప్తారో అది మాకు తెలుసు. నాయనో హస్బెండ్స్